హలో గైస్, వెల్కమ్ టు లాకర్ రూమ్. అండ్ చాలా రోజుల తర్వాత వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఫుట్బాల్ వీడియో. అండ్ ఫుట్బాల్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్లు వేటి గురించి కాదు. లాస్ట్ టైం మేము ఫిగరింగ్ అవుట్ ఫుట్బాల్ అనే వీడియో చేసాం. ఆ వీడియోలో బేసిక్స్తో స్టార్ట్ చేసి బేసిక్ రూల్స్ ఏంటి, కొద్దిగా లీగ్స్ గురించి మాట్లాడి బేసిక్ రూల్స్ లైక్ ఆఫ్ సైడ్ అంటే ఏంటి, పిచ్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఆడతారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ద నెక్స్ట్ థింగ్ మీరు ఫుట్బాల్లో మీరు ఇప్పుడు చూడాలి అంటే అర్థం అవ్వాల్సింది లీగ్స్. సో లీగ్స్ ఏంటి, ఎన్ని లీగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టోర్నమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమైతే ఇంకా మీరు ప్రాపర్గా ఫుట్బాల్ చూడడం స్టార్ట్ చేసేయచ్చు. ఎస్, సో లేట్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ మా కాంటెంట్ కానీ ఇదేంటి అది ఇది అంటే మేము తెలుగులో ఒక స్పోర్ట్స్ ఛానల్. మేము క్రికెట్ ఒకటే కాదు, ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మీకు స్పోర్ట్స్ నచ్చితే లాకర్ రూమ్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. ఎస్, ఇప్పుడు నేను ఒక నూబ్. ఓకే, సో నాకు క్రికెట్ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి ఇండియాలో క్రికెట్ అది ఇది. మన క్రికెట్ అంటే యూజువల్లీ ఇంటర్నేషనల్ ఆడుతూ ఉంటాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇలా ఆడుతూ ఉంటాం. బట్ ఎందుకు ఫుట్బాల్లో ఎక్కువ మొత్తం ఇయర్ లాంగ్ క్లబ్సే ఆడుతూ ఉంటాయి? ఎందుకు క్లబ్స్ ఎక్కువ మోర్ దాన్ కంట్రీస్? ఫీఫా వరల్డ్ కప్ 4 years ఒకసారి జరగడం తప్ప నేను రెగ్యులర్ గా ఓన్లీ క్లబ్స్, ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఆర్సెనల్, ఇవే ఎందుకు చూస్తూ ఉంటాను నేను? అది చెప్పు ఫస్ట్. సో క్రికెట్, నువ్వు ఫుట్బాల్ గురించి కానీ క్రికెట్ గురించి కూడా మాట్లాడుకున్నా. ఒకప్పుడు వెన్ క్రికెట్ ఫార్మ్డ్ ఆల్సో, క్రికెట్ కూడా డిడ్ నాట్ ఫార్మ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ వేర్ రెండు కంట్రీలు ఆడుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వాళ్ళు కనిపెట్టారంటే ఇంగ్లాండ్లో MCC అలా there were clubs that played cricket. Later it went on to from clubs నుంచి when it ఇంగ్లాండ్ వాళ్ళు మనం అన్ని దేశాలకు వెళ్ళి వాళ్ళవన్నీ కబ్జా చేసేసి, నువ్వు కాలనైజేషన్ అంటున్నావు, నేను కబ్జాలు అంటున్నాను. సో అవన్నీ చేయడం మొదలెట్టారో దెన్ వాళ్ళ ఇండిపెండెన్స్లో ఇవన్నీ మెల్లగా వచ్చి కంట్రీస్ జరిగాయి. ఫుట్బాల్ దగ్గరికి వచ్చేసరికి అది జరిగిన క్లబ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టడం వల్ల దానికి క్లబ్స్లో ఇంకోటి ఏంటంటే ఆల్ దోస్ క్లబ్స్ వర్ రూటెడ్ టు సమ్ ఏరియా. ఇప్పుడు ఇది మా ఏరియా అంటే ఈ సిటీలో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఈ పార్ట్ది ఈ క్లబ్ అంటే ఒక జనరేషన్ అదే క్లబ్కి రూట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ పెరిగారు. అంటే కుకట్పల్లికే సపోర్ట్ చేస్తూ అంతే. ఇప్పుడు సికింద్రాబాద్ వాళ్ళు, హైదరాబాద్లో ఇన్ని టీంలు అంటే సికింద్రాబాద్ అంటే రేపటి నుంచి నెక్స్ట్ ఎవడైనా సికింద్రాబాద్లో పుట్టాడంటే ఆడు సడన్గా మాదాపూర్ టీంకి సపోర్ట్ చేయడు. మా డాడీ సికింద్రాబాద్, నేను సికింద్రాబాద్, మా పక్కింటాడు సికింద్రాబాద్ అని చెప్పి అదొక వెరీ రూటెడ్, కల్చరల్ గా రూటెడ్ గా వాళ్ళు ఆ ఏరియాకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో 2-3 క్లబ్స్ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లండన్ క్లబ్స్ అనుకుంటే లండన్లో కూడా నీకు నార్త్ లండన్, సౌత్ లండన్, వెస్ట్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క లండన్ అన్ని ఆర్సెనల్, చెల్సీ, వెస్ట్ హ్యామ్, క్రిస్టల్ ప్యాలెస్, టాటన్హామ్ ఇవన్నీ లండన్ అయినా అన్ని నార్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనల్, టాటన్హామ్ దే ఆర్ నార్త్ లండన్. అలా చెల్సీ, వెస్ట్ హ్యామ్ వేరు. అలా డిఫరెంట్ థింగ్స్ ఒక్క సిటీలోనే మల్టిపుల్. అండ్ ఈ ఓన్లీ ప్రీమియర్ లీగ్ క్లబ్స్, మల్టిపుల్ క్లబ్స్ కూడా ఉన్నాయి ప్రీమియర్ లీగ్ కాకుండా. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ స్టార్ట్ విత్ ద లీగ్స్. సో మనకి మెయిన్ 5 countries గురించి మాట్లాడుకుందాం ఫుట్బాల్ అంటే. ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఈ 5. ఓకే, ఈ 5లో లెవెల్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ప్రీమియర్ లీగ్, లా లీగా, బుండెస్లీగా, ఇవన్నీ ద మెయిన్ లీగ్స్ ఆఫ్ ఫుట్బాల్. ఆ లీగ్స్ కింద ఈజీలీ ఫస్ట్ మళ్ళీ జస్ట్ టు బ్రేక్ యూ, ఇప్పుడు నువ్వు 5 countries చెప్పు, ఈచ్ కంట్రీ చెప్పు, అందులో ఉన్న లీగ్ చెప్పు, పేరు చెప్పుకుంటే. ఫస్ట్ మనం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఇంగ్లాండ్ లో ప్రీమియర్ లీగ్ వదిలే ఇంగ్లీష్ ఫుట్బాల్ డివిజన్ మాట్లాడుకుంటే ఇంగ్లీష్ దాంట్లో 10 ఉన్నాయి. ఓకే, 10 డివిజన్లో ఫస్ట్ 4 లీగ్స్ ప్రీమియర్ లీగ్, ఛాంపియన్షిప్, లీగ్ 1, లీగ్ 2, ఈ 4ని లీగ్ అంటారు. మిగతా 6 నాన్ లీగ్. ఇన్ని టీంలు ఉన్నాయా? ఇదో పిరమిడ్ లా అనుకుంటే దే ఆర్ లిటరలీ ఇన్ని లీగ్స్, 100 టీంలు ఉన్నాయి. అండ్ ఇవన్నిటికి నీకు సర్టెన్ టీమ్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళు టాప్ లో ఉంటారు. వాళ్ళ కింద వాళ్ళ పైన లీగ్ ఉందంటే ఆ లీగ్ గెలిచిన టాప్ ఫినిష్ చేస్తే నువ్వు ప్రమోట్ అయ్యి పైకి వెళ్తావు. నీ లీగ్లో
లాస్ట్ వచ్చిన వాళ్ళు రెలిగేట్ అయ్యి కిందకి వస్తారు. సో ఫస్ట్ ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియర్ లీగ్లో 20 టీమ్స్ ఉంటాయి. 20 టీమ్స్లో నీకు లీగ్ అంతా అయిపోయిన తర్వాత 38 గేమ్స్ ఆడతారు. 19 టీమ్స్తో 2 times. జస్ట్ లైక్ ఐపీఎల్లో ఎలాగైతే 10 టీమ్స్ ఉంటే లైక్ 14 గేమ్స్. యాక్చువల్లీ ముందు 8 టీమ్స్ ఉంటే ఎగ్జాక్ట్ గా అందరితో ఆడేసేవారు. అందరితో ఆడేవారు. ఇప్పుడు ఆడట్లేదు. కానీ యూజువల్లీ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇప్పుడు మొత్తం 20 టీమ్స్ ఉంటే 19 టీమ్స్ తో అంతే, ఒకటి హోమ్ ఒకటి అవే. అంతే. ఆగస్ట్ లో మొదలైన లీగ్ మేలో ఎండ్ అవుతుంది. 19 to 38 సంవత్సరం అంతా ఆడుతూనే ఉంటారు. ఓకే ఓకే, కానీ సంవత్సరం అంతా ఆడుతూనే ఉంటారు అంటే మీకు కాంటెక్స్ట్ గురించి చెప్తున్నాం. ఎవ్రీ డే ఆడరు, ఓన్లీ వీకెండ్స్ గేమ్స్ ఉంటాయి, వీకెండ్స్ గేమ్స్ లేకపోతే వెన్స్డే అలా కూడా ఉంటూ ఉంటాయి. డిపెండ్స్. అది ఎందుకు మారుతుందో కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నువ్వు ప్రీమియర్ లీగ్ తీసుకో. 38 మ్యాచెస్ అయ్యాయి. 38 మ్యాచెస్లో 1 to 20 ఉన్నాయి. ఓకే, 1 to 20లో ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ 5 ఫినిష్ చేసిన వాళ్ళు ఛాంపియన్స్ లీగ్ అనే ఒక లీగ్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫికేషన్ పొందుతారు. 6లో ఫినిష్ అయిన వాళ్ళు యూరోపా లీగ్, 7th ఫినిష్ అయిన వాళ్ళు కాన్ఫరెన్స్ లీగ్. యుఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న, కాన్ఫరెన్స్ లీగ్ మొన్నమనే వచ్చింది. అండ్ ప్రీమియర్ లీగ్ అన్ని లీగ్స్లో ఎప్పుడు టాప్ 4 క్వాలిఫికేషన్ వచ్చేది. కానీ ఇంగ్లీష్ టీమ్స్, స్పానిష్ టీమ్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక అడిషనల్ స్పాట్ ఇచ్చారు. మీలోంచి ఇంకోళ్ళు రండి. ఓకే, సో అందుకే ఆ 5 టీమ్స్, తర్వాత 6, 7, తర్వాత అంతా ఇట్స్ జస్ట్ నార్మల్ టేబుల్. బట్ లాస్ట్లో 3 టీంలు ఉంటాయి. ఈ లాస్ట్ 3 ఏదైతే టీమ్స్ ఉంటాయో అవి కింద లీగ్ నుంచి ఆ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ కింద లీగ్లో ఆడతాయి, రెలిగేట్ అయిపోతాయి, కిందకి పోతాయి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2025, 2026లో లాస్ట్ వచ్చిన 18, 19, 20 టీంలు ఆ నెక్స్ట్ సీజన్లో ప్రీమియర్ లీగ్ ఆడవు. ఓకే, ప్రీమియర్ లీగ్ ఆడదు. అండ్ నెక్స్ట్ కింద ఏదైతే లీగ్ ఉందో ఆ లీగ్లో ఉన్న టాప్ 2 ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోతారు. కానీ 3, 4, 5, 6 ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఒక సెమీఫైనల్స్, ఒక ప్లే ఆఫ్స్ లాగా ఆడుకొని అది గెలిచినాడు పైకి వెళ్తాడు. అండ్ అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మారుతూ ఉంటుంది. ప్రీమియర్ లీగ్ 20 ఉన్నా నెక్స్ట్ దాంట్లో 24 టీమ్స్ ఉంటాయి. ఓకే, సో అలాగా కింద 21, 20 అలా 22 అలా మారుతూ ఉంటాయి. ఆ లెక్కను చూస్తే అసలు ఎన్ని టీంలు ఉన్నాయి, ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, లిటరలీ వందల్లో ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టీమ్స్. దేర్ ఆర్ పీపుల్, ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ చిన్నప్పటి నుంచి ఆ లీగ్ 2, లీగ్ 3లో ఉన్న క్లబ్స్ కూడా సపోర్ట్ చేస్తూ పెరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా ఒకే లీగ్ లో చూస్తారు. కింద ఎక్కడ ఉంటుంది వాళ్ళ టీము, వాళ్ళు అలా వెళ్ళి చూసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు తెలుసు మన చిన్న టీమే అని తెలిసిన ఎవడరాళ్ళు అనే మైండ్ సెట్ తో ఉంటారు. మామూలు తోపులు నువ్వు ఎవడరా అని. సో ఆ ఇది ఉంటుంది కల్చరల్. సో ఎలాగైతే ఇంగ్లాండ్ లో ఇది ఉందో నీకు అలానే లాలీగాలో బుండెస్ లీగా, La Liga is nothing but Spain. La Liga is Bundesliga is nothing but Germany. Serie A is Italy. Liga Liga is France. సో ఈ 5 దాంట్లో నీకు ప్రీమియర్ లీగ్ లో జరిగినట్టే అలానే అవుతుంది. బట్ ద ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ బుండెస్ లీగా అండ్ లీగా. ఈ రెండిట్లోనే నీకు 20 టీమ్స్ లేవు, నీకు 18 టీమ్స్ ఉంటాయి. 18 టీమ్స్ ఉండడం వల్ల వాళ్ళు 34 గేమ్స్ ఆడతారు. ఓకే, సో 3 వెళ్ళిపోతారు కింద నుంచి. ఆ 3లో వెళ్ళిపోతారు కదా, 2 ఆటోమేటిక్గా లాస్ట్ వాళ్ళు కింద పడిపోతారు. ఈ కింద దాంట్లో నుంచి ఆటోమేటిక్గా 2 పైకి వెళ్ళిపోతారు. పైన ఒకడు కింద ఒకడు మిగిలిపోయాడు కదా, ఎవడైతే 16th ఎవడైతే ఉన్నాడో వాడు కింద 3rd. వీళ్ళిద్దరూ ఒక మ్యాచ్ ఆడుకుంటారు మళ్ళీ. ఓకే, సో దెర్ ఇస్ లైక్ 1 more ఛాన్స్ అన్నట్టు. అదవుద్ది. సో అది కాకపోతే మిగతా లీగ్స్ నీకు స్పానిష్ లీగ్, లా లీగా, మిగతా సిరియా ఏదైతే ఇటలీది ఉందో అది ప్రీమియర్ లీగ్ లాగా నీకు 20 టీమ్స్ సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది. సో నీకు లీగ్స్ అనేది ఇయర్ మొత్తం ఇవి జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద ఓన్లీ ఫర్ ద లీగ్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు నువ్వు లీగ్స్ తీసేస్తే ప్రతి లీగ్లో నువ్వు చూస్తే కప్స్ అని ఉంటాయి, అనదర్ టోర్నమెంట్. బిఫోర్ మూవింగ్ టు కప్స్ ఐ విల్ ఆస్క్ యూ, నాకు జస్ట్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు అనుకున్నాం, కొత్తగా చూస్తున్న వాళ్ళకి నాకు కొంచెం ఎగ్జాంపుల్స్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ అనే కంట్రీలో ప్రీమియర్ లీగ్ అనే ఐపీఎల్, మన ఇండియాలో ఐపీఎల్ ఎలా జరుగుద్దో అలాగే ప్రీమియర్ లీగ్ జరుగుద్ది. పాకిస్తాన్లో పిఎస్ఎల్ ఎలా జరుగుద్దో అలాగా జర్మనీలో బుండెస్ లీగ్ అనేది జరుగుద్ది.
ఇప్పుడు నాకు నువ్వేం ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు ప్రీమియర్ లీగ్ అనే లీగ్ ఉంది, దాంట్లో 20 క్లబ్స్ ఉన్నాయి అన్నావు, కానీ ఒక నేమ్ 4 to 5 బిగ్గర్ క్లబ్స్ హూ హ్యాస్ గ్రేట్ హిస్టరీ, చాలా సార్లు లీగులు గెలిచి చాలా రిచ్ హిస్టరీ ఉన్న ఒక 4-5 క్లబ్స్ పేర్లు చెప్పినాను. సో హిస్టరీ పరంగా చూస్తే బోల్డ్ క్లబ్లు ఉన్నాయి, అంటే కింద పడిపోయినవి కూడా అప్పట్లో చాలా టాప్ లెవెల్లో ఉన్నాయి, కానీ బట్ ఇప్పుడు కన్సిస్టెంట్లీ పర్ఫార్మ్ చేసే టీమ్స్ ఏదైతే ఉన్నాయో నీకు మ్యాన్ యునైటెడ్, మాంచెస్టర్ యునైటెడ్, లివర్పూల్, చెల్సీ, ఆర్సెనల్, మాంచెస్టర్ సిటీ 5. మధ్యలో టాటనమ్ తోస్తుంటారు, బట్ లైట్ నువ్వు ఆ ఎజెండాలో పడుకో. ఈ ఐదే టాటనమ్ హాట్స్పర్ అని ఇంకో టీం ఉంటుంది గైస్, అది కూడా కొంచెం మంచిగా ఆడిన టీమే. అదేలే. సో ఈ 5 ఆర్సెనల్ వాళ్ళకి పడదంతే. సో ఈ 5 సార్ట్ ఆఫ్ వెరీ నార్త్ లండన్ పీపుల్ కదా, చాలా సార్లు వాళ్ళు ఏం లేదు మా వాళ్ళ దగ్గర. వాళ్ళు ట్రోఫీ క్యాబినెట్స్ వస్తే డస్ట్. మనం మాట్లాడకూడదేమో దాని గురించి. భాయ్ మేము లీగ్ ఒక 3 సార్లు గెలిచాం, ఓహో FA కప్లు 14 సార్లు గెలిచాం. దాంతో కంపేర్ చేస్తే అసలు ఏం లేదంట. మొన్న యూరోపా లీగ్ మీరే వాళ్ళు ఖాళీగా ఉంటే దులిపి మరీ ఒక యూరోపా లీగ్ ఇచ్చారు. మేము దయాహృదయాలు. నైస్లే. ఓకే చెప్పు. సో ఇది ప్రీమియర్ లీగ్ లో ఇవి ఉంటాయి. బుండెస్ లీగాలో చూసుకుంటే ఏ కంట్రీ చెప్పు. బుండెస్ లీగా ఇస్ జర్మన్ ఫుట్బాల్ లీగ్. దాంట్లో నీకు బయర్న్ మ్యూనిక్, డార్ట్మండ్, బోరుసియా డార్ట్మండ్, బయర్న్ మ్యూనిక్, డార్ట్మండ్, బయర్ లెవర్కుసెన్, లిప్సిగ్, ఆర్బీ లైప్జిగ్, ఇవన్నీ కూడా. లైప్జిగ్ సార్ట్ ఆఫ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే ఉన్నట్టు. బట్ ప్రైమర్లీ మాట్లాడుకుంటే జర్మన్ బుండెస్ లీగ్ ఉందో బయర్న్ డార్ట్మండే లీగ్, అది లెవర్కుసెన్ కూడా ఈ మధ్య ఆడుతుంది. బట్ కొంచెం ఆ బయర్న్ మ్యూనిక్ అండ్ బయర్ లెవర్కుసెన్ అనే టీమ్స్ చాలా, అంటే దీని పేరేంటి, స్కిల్ పరంగా కానీ డార్ట్మండ్, లెవర్కుసెన్ కాదు, డార్ట్మండ్ అండ్ బయాన్కి డార్ట్మండ్కి కూడా చాలా గ్యాప్ ఉంది. సో ఇట్ ఇస్ భయందే ఇంకా ఆ లీగ్. మిగతాలందరూ ఉన్నారు. సో వీళ్ళని కొడితే ఇంక ఇన్విన్సిబుల్స్ కొట్టినట్రా అన్నట్టు ఉంటాయి వేరే టీంలన్నీ. బయర్న్ ట్రోఫీ గెలవలేదు అంటే ఏదో మ్యాజిక్, ఏదో క్రేజీ జరిగిందని. లాస్ట్ ఇయర్ గెలిచారు, దాని ముందు ఇయర్ ఒక్కసారి గెలలేదు, దాని ముందు 11 సార్లు గెలిచారు అనుకుంటా. సో ఇంకా పిచ్చి డామినేషన్ అది. 20 టీముల్లో 18 టీముల్లో నువ్వు 11 సార్లు ఒకే టీంకి వెళ్ళడం అంటే బోర్. సో దట్ ఈస్ బుండెస్ లీగా. నెక్స్ట్ స్పానిష్ లీగ్ లా లీగా దగ్గరికి వస్తే అందరికీ తెలిసిందే, రియల్ మాడ్రిడ్, FC బార్సిలోనా, వెరీ సక్సెస్ఫుల్ జైంట్ క్లబ్స్. ఈ రెండు కాకుండా అట్లెటికో మాడ్రిడ్, సెవియా కొద్దిగా ఏదో ఆడుతాం అలా ఉంటాయి. అట్లెటికో మాడ్రిడ్ బెటర్ దెన్ సెవియా. సెవియా అండ్ ఆల్ వీళ్ళు ఇంకా కొద్దిగా యూరోపా లీగ్ లో ఎక్కువ గెలిచారు, కొద్దిగా ఇది ఉంది ఇది. సో సెరియా దగ్గరికి వచ్చేసరికి నీకు ఇక్కడ కొద్దిగా యూ హ్యావ్ జువెంటస్, ఇటాలియన్ లీగ్ లో జువెంటస్ ఉంది, AC మిలాన్ ఉంది, ఇంటర్ మిలాన్, AC మిలాన్, యువెంటస్, మార్సే, బోల్డ్, నాపోలి కూడా ఉంటది. సో దీంట్లో నీకు ఒక 5-6 ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ ఇంటర్ జువెంటస్, AC, దీస్ ఆర్ కంపారిటివ్లీ ద మోర్ సక్సెస్ఫుల్ క్లబ్స్. కానీ లాస్ట్ ఒక 10 years గా చూసుకుంటే యూ హ్యావ్ నాపోలి ఆల్సో ప్లేయింగ్ వెల్, మార్సే ఆల్సో ప్లేయింగ్ వెల్, లైక్ మల్టిపుల్ క్లబ్స్. రోమా కూడా ఆడుతుంటుంది అప్పుడు, సో అది కూడా ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఏమో ఫ్రాన్స్ లీగా దగ్గరకు వచ్చేసరికి అక్కడ మళ్ళీ యూ హ్యావ్ వన్ మోర్ డామినేషన్ ఆఫ్ PSG, ప్యారిస్ సెయింట్ జర్మన్ అనేది. దట్ ఈస్ వన్ మోర్ డామినేషన్. అది కాకపోయినా యూ హ్యావ్ మార్సే, ఇందాక అక్కడ చెప్పాను, సారీ, మార్సే ఇస్ ఫ్రమ్ లీగాలో ఉంటుంది. సో నీకు PSG, మొనాకో, మార్సే, స్పోర్టింగ్ ఎందులో ఉంటది, స్పోర్టింగ్ అని ఉంటది, FC స్పోర్టింగ్ ఇవి పోర్చుగీస్ లీగ్, అది రొనాల్డో ఆడిన. సో అలా ప్రతి కంట్రీ ఈ 5 ఇదే. సో ఇందా కంగారులో అక్కడే ఇస్తాను ఆ టీంని, అది ఇక్కడ అది మార్సే ఇది ఇక్కడ. ఓకే, సో ఇలాగా ఇప్పుడు పెద్ద పెద్ద లీగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లా లీగాలో 2 పెద్ద టీంలు ఉన్నాయి, ఎట్సెట్రా. ఇదంతా ఓకే. ఇప్పుడు మనకి ముందులో IPL జరిగినప్పుడు
ఒక 2 ఇయర్స్ ఇది జరిగింది చూడు. ఐపీఎల్‌లో ఫైనల్‌లో వచ్చిన 2 టీమ్స్, తర్వాత సౌత్ ఆఫ్రికాలో 2 టీమ్స్, బిగ్ బ్యాష్‌లో 2 టీమ్స్, ఇలా అన్ని టీమ్స్ కలిపి ఛాంపియన్స్ లీగ్ T20 అని ఒకటి ఆడినాయి. అలాంటి కాన్సెప్ట్‌లో ఫుట్బాల్‌లో ఒకటి ఉంది. ఫుట్బాల్ కాన్సెప్ట్ నా లేపేశారు. అదే ఒరేయ్ నువ్వు చెప్పేది కరెక్టే, కానీ పేరుతో పాటు లేపేశారు. కానీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు మన వాళ్ళు చూసే వాళ్ళకి, ఫుట్బాల్ తెలియని వాళ్ళకి. సో అలాంటి కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ ఫుట్బాల్లో ఈ అన్ని లీగ్స్ లో టాప్ వచ్చిన ప్లేయర్స్, టాప్ వచ్చిన టీమ్స్ అన్ని కలిపి యుఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ లీగ్ ఆడతాయి. అవును, ఇది ప్యారల్ గా జరుగుద్ది కదా. ప్యారల్ గా జరుగుతుంది. ఇప్పుడు ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ ఇయర్ ది జరుగుతున్నా సరే, ఆ ముందు టాప్ చేసిన టీమ్స్ అన్ని కలిపి యుఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ అనేది ఒకటి ఆడతాయి. సో ఛాంపియన్స్ లీగ్ గెలవడం ఈజ్ లైక్ ఇంకా పీక్ ఫర్ దట్ క్లబ్. ఒక ఫుట్బాల్ టీమ్ కి ఛాంపియన్స్ లీగ్ గెలవడం అనేది దట్ ఈస్ ద హైయెస్ట్ రిజల్ట్ దట్ ద టీమ్ కెన్ గెట్. యూజువల్లీ ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ ఉంది. ఛాంపియన్స్ లీగ్ లో ఏ టీమ్స్ ఎక్కువ గెలుస్తాయి? నువ్వు రికార్డ్స్ వైజ్ హిస్టారికల్ గా చూసుకుంటే బై లాంగ్ మార్జిన్ ఇట్ హస్ బిన్ రియల్ మాడ్రిడ్. ఐ థింక్ 15 trophies దే హావ్, రియల్ మాడ్రిడ్. సో దాని తర్వాత ఉన్నాయి బోల్డ్ క్లబ్స్ 7, 6 అలా 5 అలా ఉన్నాయి. బట్ 15 ఇస్ ఇట్ ఈస్ అ పెద్ద మార్జిన్. దే హావ్ డామినేటెడ్ ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ప్రీమియర్ లీగ్ వద్దాం మళ్ళీ. ఎందుకంటే నాకు తెలిసి ఉన్న లీగ్స్ లో కూడా ప్రీమియర్ లీగ్ ఆర్ ఇంగ్లాండ్ లో ఫుట్బాల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కల్చర్. సో నువ్వు చెప్పినట్టే ప్రీమియర్ లీగ్ లో ఒక 20 టీములు, దాని కింద లీగ్ లో ఒక 20 టీములు, అలా 20 దాని కింద ఇంకా టీములు ఉంటానే ఉంటాయి కదా. సో హౌ డస్ దిస్ ఆల్ లైక్, ఇప్పుడు యూకే చూస్తే యూకే ఇస్ నాట్ లైక్ ఇంగ్లాండ్ చూస్తే ఇండియా అంత పెద్ద ఇదేం కాదు కదా. కానీ ఇప్పుడు లండన్లోనే అన్ని ఫుట్బాల్, ఇప్పుడు మనకు ఉప్పల్ ఉంది, హైదరాబాద్ అంటే వచ్చి ఉప్పల్లో ఆడతారు మన రాజీవ్ గాంధీ స్టేడియంలో. అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆర్సెనల్కో స్టేడియం ఉందా, టాటనమ్కో స్టేడియం ఉందా? అలా ఉన్న 20 క్లబ్స్ కి ఒక స్టేడియంలు ఉన్నాయా? 20 ఏంటి, ఐ థింక్ ద నెక్స్ట్ కింద 4, 5, 6, 7 లీగ్స్ వరకు అందరికి స్టేడియంస్ ఉన్నాయి. దే మైట్ నాట్ బి దట్ హ్యూజ్. కొన్ని మన స్కూల్ గ్రౌండ్ లో ఉండొచ్చు. మినిమం సీటింగ్ 2 రోజ్ జస్ట్ ఒక డోర్ ఉంటుంది గేట్ లాగా, అలా అయినా ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డెడికేటెడ్ గ్రౌండ్స్. నువ్వు మరీ కిందకి వెళ్ళిపోయావు అనుకో, 10th లీగ్ అక్కడికి వెళ్తే దేర్ మైట్ బి సమ్ టీమ్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ అట్ న్యూట్రల్ వెన్యూ, షేర్డ్ గ్రౌండ్స్. కానీ ఫుట్బాల్ ఇస్ సో డీప్లీ రూటెడ్ దట్ అందరికీ ఉంటాయి, అందరికీ తప్పకుండా ఉంటాయి. సో మనకి వీటి గురించి మాట్లాడినప్పుడు నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళకున్న డబ్బుకి, వాళ్ళకున్న మేనేజర్స్, వాళ్ళకున్న పుల్కి దీస్ పీపుల్ క్యాన్ నెవర్ రీచ్ దేర్ అనేది ఒకటి అనిపిస్తుంది. బట్ ద ఫుట్బాల్ సిస్టమ్ హ్యాస్ క్రియేటెడ్ దీస్ థింగ్స్ కాల్డ్ కప్స్. ఈ కప్స్ వల్ల ఏంటంటే నీకు పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, 10th లో ఉన్నాడు, పైన ఉన్నాడు కూడా ఒక గేమ్ ఆడే స్కోప్ ఉంది, అక్కడ ఛాన్స్ ఉంది. సో కప్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి లీగ్లో కప్స్ ఉంటాయి. ప్రీమియర్ లీగ్లో 2 కప్స్ ఉంటాయి, మిగతా అన్నిట్లో ఒక్కొక్కటే కప్ ఉంది. ప్రీమియర్ లీగ్లో FA కప్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. ఇది అది నీకు 10th దాంట్లోంచి పైన వచ్చే ఫస్ట్ టీం వరకు అందరూ ఆడతారు. కానీ ఇక్కడ అనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళ టైం వేస్ట్ కదా అని అనుకోవచ్చు, కింద లీగ్ ఆడితే 1 సైడ్ అయిపోద్ది. బట్ ఏమవుతుందంటే లాస్ట్ లీగ్స్ ఉన్నాయి చూడు, 10, 9, 8, 7, టాప్ 4 తీసే వెనక నుంచి ఎప్పుడైతే ప్రీమియర్ లీగ్ సీజన్ ఆగస్ట్లో మొదలవుద్దో అప్పుడే FA కప్ స్టార్ట్ అయిపోద్ది. FA కప్ స్టార్ట్ అయ్యి లాస్ట్ 2 లీగ్స్ ఆడుకుంటారు మ్యాచ్. ఒకసారి అది తెస్తావు అది. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇది FA కప్ అన్నమాట ఇది. సో నువ్వు FA కప్ది చూస్తే దెర్ ఈజ్ పైన ఆగస్ట్లో స్టార్ట్ అవుద్ది, నీకు లెవెల్ 8, లెవెల్ 9 అలా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు, లెవెల్ 10 అలా ఆడుతూ ఉంటారు. వాళ్ళ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు 8 వాళ్ళతో ఆడతారు, తర్వాత 7, 6, 5 ఆ టైంకి ఆల్మోస్ట్ పోతారు వాళ్ళు. అన్ని సర్వైవ్ అవ్వడం ఒక చిన్న క్లబ్కి కష్టం. సో అందుకే నువ్వు ప్రీమియర్ లీగ్ ఇవన్నీ చూసుకుంటే జాన్ వరకు, ఆగస్ట్లో స్టార్ట్ అయిన లీగ్ నుంచి జాన్ వరకు వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడరు.
అర్థమైంది. ఎఫ్ఏ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడరు. మీరంతా కొట్టేసుకొని మీరంతా చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు మిగిలిన ఒక 16 మంది ఎంతమంది వస్తే మేమందరూ జాయిన్ అవుతాం అని చెప్పి వీళ్ళు అప్పుడు వస్తారు. ఓకే. అప్పుడు వచ్చినప్పుడు అలా ఆడుకుంటూ ఫైనలీ ఎప్పుడైతే సీజన్ ఎండ్ అయిపోతే అదే టైంకి ఎఫ్ఏ కప్ కూడా అయిపోద్ది. ఓకే. అండ్ ఇందులో క్రేజీ ఏంటంటే కొన్నిసార్లు లోవర్ లీగ్స్ ఉంటాయి కదా, లోవర్ లీగ్స్లో కొంతమంది ప్లేయర్స్ ఎలా ఉంటారంటే ఫుట్బాల్ ఈజ్ నాట్ దర్ ఫస్ట్ టైం దిస్ థింగ్. ఓకే. ఒకడు ప్లంబర్, ఒకడు కార్పెంటర్. ఓకే. సమ్ టైమ్స్ దెర్ హ్యాపెన్స్ అ సీన్ వేర్ వాళ్ళు వచ్చి దే ప్లే అగేన్స్ట్ క్లబ్స్ లైక్ ప్రీమియర్ లీగ్ క్లబ్స్ అండ్ దే పుట్ అ ఫైట్. ఓకే. అప్పుడు అంతేలే, ఇట్స్ బిగ్ న్యూస్. ఎక్కడో 6th 7th లీగ్లో ఉన్నాడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో స్టేడియంకి వచ్చి ఎవరిదాడు అరేంజ్ చేసుకొని వచ్చి లీవ్ పెట్టుకొని, కొంతమంది అయితే మ్యాచ్ కి రాడు. ఎందుకు రాలేదంటే లీవ్ దొరకలేదు అంటాడు. అంతేలే, మరి వాళ్ళకి అది లైవ్లీహుడ్ కాదు. సో ఈ ఎఫ్ఏ కప్ ఏదైతే ఉందో అలానే నీకు మల్టిపుల్ కోపా డెల్ రే అని స్పానిష్ లో, అలాగా నీకు మల్టిపుల్ ఆల్ లీగ్స్ లో ఎవడి కప్ ఆడుకుంటది, అందరూ ఆడుకుంటుంది. అండ్ దీనికి ఒక బెనిఫిట్ ఉంది. ఓకే. ఈ ఎఫ్ఏ కప్ ఎవడైతే గెలుస్తాడో వాళ్ళకి యూరోపా లీగ్లో డైరెక్ట్ స్పాట్ ఉంటుంది. ఓకే, అర్థమైంది. మన తర్వాత మాట్లాడతాం యూరోపా లీగ్లో. ఓకే. అండ్ ఓన్లీ ప్రీమియర్ లీగ్లోనే, ఇంగ్లీష్ ఫుట్బాల్లోనే 2 కప్స్ ఉన్నాయి, ఎఫ్ఏ కప్ అండ్ క్యారబావ్ కప్ అని. ఈఎఫ్ఎల్ కప్ అంటారు, క్యారబావ్ ఇస్ దర్ స్పాన్సర్. సో ఈ ఈఎఫ్ఎల్ కప్ ఏంటంటే నీకు ఫస్ట్ 4 లీగ్స్ ఉన్నాయి చూడు, వాళ్ళే ఆడతారు. ఇది కొద్దిగా మొత్తం అందరూ వద్దు, 4 మనమే ఆడుకుందాం అని ఇది ఆడతారు. సో ఇయర్ మొత్తం ఒక టీము ఇవన్నీ ఆడుతుంటారు. సో మల్టిపుల్ ఇవన్నీ ఆడుతుంటారు. అండ్ ప్రతి లీగ్లో సీజన్ అంతా అయిపోద్దా, నీకు ఒక లీగ్ విన్నర్ ఉంటాడు, ఒక కప్ విన్నర్ ఉంటాడు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ఒక 2-3 వీక్స్ ముందు దానికి మళ్ళీ ఈ ఇద్దరు విన్నర్స్కి ఒక మ్యాచ్ అవుతుంది. ఇద్దరు ఒకలే గెలిస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ లీగ్ ఒకసారి ఎఫ్ఏ కప్ ప్రీమియర్ లీగ్ మ్యాన్ సిటీ గెలుస్తారు. ఆర్సెనల్ వాజ్ సెకండ్ టు మ్యాన్ సిటీ ఆన్ ది లీగ్. సో ఇది 2 వాళ్ళు గెలిచారు కాబట్టి లీగ్ లో నెక్స్ట్ ఎవడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఆడతారు, ఎగ్జిబిషన్ మ్యాచ్ లాంటిది. దానికి ఒక ట్రోఫీ వస్తారు ఇది. సో అలా ప్రతి లీగ్లో లీగ్, కప్, ఈ విన్నర్స్ గెలిచేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద లీగ్స్ అండ్ కప్స్. చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, టూ మచ్, ఇది చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తావు. ఇదంతా కాదు, ఇప్పుడు నేను ఫుట్బాల్ చూస్తున్నాను చాలా సింపుల్గా. ఇప్పుడు నాకు టెల్ మీ సిఎస్కే ఆర్ ఎన్ ఎంఐ ఆర్ ఎన్ ఎస్ఆర్హెచ్ ఆర్ ఎన్ ఆర్సీబీ జస్ట్ వాళ్ళని చూసి నాకు ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ పోయింది, వీళ్ళు ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నారు అన్నట్టు కాకుండా ఈ లీగ్ చూస్తా, ఈ లీగ్ ఎందుకు ఎగ్జైటింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు 5 లీగులు చెప్పావు, ఎందుకు ప్రీమియర్ లీగే నేను చూడాలి, లేకపోతే ఎందుకు నేను లా లీగా చూడాలి, లా లీగా చూస్తే దేనికి సపోర్ట్ చేయొచ్చు, ప్రీమియర్ లీగ్ చూస్తే దేనికి సపోర్ట్ చేయొచ్చు అనేది నాకు క్రాష్ కోర్స్లో చెప్పు. సో ఇప్పుడు యాజ్ అ నూబ్ ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నావు అనుకో, దెర్ ఆర్ మల్టిపుల్ రూట్స్ యూ కెన్ గో. ఓకే, ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లీగ్స్ చూసుకుంటే నువ్వు అన్ని మ్యాచ్లు చూడాలి, నీకు అన్ని మ్యాచ్లు కొద్దిగా సమ్ వాట్ కాంపిటేటివ్గా ఉండాలి ఏవైనా, దెన్ ఇట్ ఇస్ ప్రీమియర్ లీగ్. బికాస్ ప్రీమియర్ లీగ్లో ఏంటంటే, ప్రీమియర్ లీగ్ యాజ్ హౌ IPL is, Premier League is the most richest league that is there. So ఆ 20 teams కొన్న క్వాలిటీ నీకు మిగతా లీగ్స్ లో చూసుకుంటే 20 teams కి ఉండకపోవచ్చు. దేర్ మైట్ బి ద 5-6 teams which are very good, ఒక మంచి లెవెల్లో ఉన్నారు. అండ్ మిగతా మ్యాచెస్ నీకు ఏమవుతాయంటే, నువ్వు మిగతా మ్యాచ్లు చూస్తున్నప్పుడు కొద్దిగా 1-sided అయిపోయినట్టు నీకు కొద్దిగా అనిపిస్తుంది. అండ్ ఆ మ్యాచ్లో కూడా ఏమవుద్ది అనుకున్నావు, ఇప్పుడు నేను రియల్ మాడ్రిడ్ అనుకో, నేను ఇప్పుడే లాలీగాలో ఒక వేరే చిన్న టీంతో ఆడుతున్నాను అనుకో, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఫుల్ స్క్వాడ్తో మెయిన్ ఫస్ట్ టీంతో ఆడకపోవచ్చు, వాళ్ళు రొటేషన్ చేసుకుంటూ ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రీమియర్ లీగ్లో వాటిల్లో ఏమవుద్దంటే, నువ్వు చిన్న టీంతో ఆడుతున్నా దెర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ నువ్వు ఫుల్ టీంతో ఆడినా యూ మైట్ లూజ్ ఆర్ దే మైట్ స్టీల్ అ పాయింట్ అనేది. సో అలాగని మనం పాయింట్ పోతుంది కదా, 2 పాయింట్లు పోతాయి. సో అలా, కానీ చాలా మందికి దే స్టిల్ ఫాలో యునైటెడ్, దే స్టిల్ ఫాలో బార్సిలోనా, దే స్టిల్ ఫాలో
రియల్ మాడ్రిడ్, బికాస్ వాళ్ళు యూసీఎల్లో వీటిల్లో కూడా చాలా బాడతారు. అక్కడ ఇంకా క్రేజీ కాంపిటేటివ్గా ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మరి. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు మెయిన్లీ అయితే నువ్వు చెప్పినట్టు ప్రీమియర్ లీగ్ ఈజ్ ది హైయెస్ట్ క్వాలిటీ ఉన్నది కాబట్టి టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి ప్రీమియర్ లీగ్ కొంచెం ఎక్కువ మంది ఫాలో అవుతారు అని. ప్రీమియర్ లీగ్లో నువ్వు ఒక మిడ్ టేబుల్ క్లబ్ ఏదైతే ఉందో, ఒక 8th 9th 10th ఫినిష్ అవుతుంది అనుకో, నువ్వు ఆ టీంకి నేను ఈరోజు సపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేసినా దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ దట్ దే మైట్ గో ఆన్ టాప్ 5 టాప్ 6 అటెంప్ట్లు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆస్టన్ విల్లా వెళ్తుంది, న్యూ క్యాసిల్ కూడా ఒకప్పుడు చాలా పెద్ద టీము, కానీ ఇప్పుడు మొత్తం క్యాష్ ఇన్ఫ్లక్స్ వచ్చి కొత్త ఓనర్లు వచ్చిన తర్వాత వాళ్ళు బాగా ఆడుతున్నారు. లాస్ట్ టైం వాళ్ళు టాప్ 4 లో ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ ఆడుతున్నారు. సో ఇప్పుడు ఆస్టన్ విల్లా ఆడుతుంది కాబట్టి ఆస్టన్ విల్లా నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ లీగ్ ఆడుతుంది, వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఓకే, గాట్ ఇట్. డొమెస్టిక్ ప్రకారం సో ఫుట్బాల్ చూడాలంటే నువ్వు వితౌట్ సపోర్టింగ్ ఎనీ క్లబ్ అయితే కొంచెం, నువ్వు జస్ట్ ఫుట్బాల్ ఫర్ ద లవ్ ఆఫ్ ద స్పోర్ట్ చూడవు కానీ, బట్ నువ్వు అలా స్టార్ట్ చేసినా నువ్వు ఏదో ఒక టీమ్ సపోర్టింగ్, నాట్ జస్ట్ వీళ్ళు బాగా ఆడుతున్నారని. ఏమో నీకు ఆ టీంలో ఎవడో ఒకటి నచ్చొచ్చు. మెయిన్లీ ఇప్పుడు క్రికెట్లో ఎలా అయితే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ తెలుగైట్స్ హూ లవ్ కోహ్లీ who starts supporting RCB. There are many Teluguites who loved Dhoni. They are no CSK fans. అలాగా నువ్వు ఒక మెస్సీ ఫ్యాన్ అయితే బార్సిలోనాకి సపోర్ట్ చేసి, తర్వాత మెస్సీ వేరే టీంకి వెళ్తే ఆ టీంకి సపోర్ట్ చేసి అలా అయిన రోజులు ఉన్నాయి. చాలా అన్ఫార్చునేట్లీ ఫుట్బాల్లో అది చాలా తక్కువ. అంటే అన్ని సార్లు 3 సంవత్సరాలకు ఒకసారి మారిపోవడాలు అలా ఉండవు. ఈవెన్ నువ్వు ప్లేయర్ ద్వారా ఒక ఫుట్బాలర్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెస్సీ చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫుట్బాలర్ ఇస్ మెస్సీ. సో మెస్సీ ఆడుతున్నప్పుడు నేను బార్సిలోనా గేమ్స్ చూసేవాడిని. ఇప్పుడు కూడా వన్స్ మెస్సీ మూవ్ టు ఇంటర్ మయామి, పిఎస్జి వెళ్ళి తర్వాత ఇంటర్ మయామి వెళ్ళినా, ఇప్పుడు ఐ డోంట్ సిట్ అండ్ వాచ్ ఇంటర్ మయామి గేమ్స్. ఐ మైట్ గో వాచ్ అ బార్సిలోనా హైలైట్స్ ఆర్ పిఎస్జి హైలైట్స్ ఆల్సో, బట్ నేను ఆ ఇంటర్ మయామి హైలైట్స్ అనేవి చూడను. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై ఇంట్రెస్ట్ ఇస్, ఎంత ఉన్నా ఇంట్రెస్ట్ నువ్వు ఫుట్బాల్ ఫాలో అవుతుంటే క్లబ్కే ఉంటుంది. ఓకే, రూటెడ్ టు ది క్లబ్, మోస్ట్లీ రూటెడ్ టు ది క్లబ్ చాలా. ఓకే, గాట్ ఇట్, ఇంట్రెస్టింగ్. బట్ ఇప్పుడు ఇంకా నాకు ఇంకో డౌట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఇయర్ లాంగ్ ఫాలో అవ్వాలంటున్నావు. ఇప్పుడు మన ఐపీఎల్ అనుకో 3 నెలలు ఉంటుంది, 3 నెలలు రప్ప మ్యాచ్లు జరుగుతాయి, ఇంటెన్సిటీలో అయిపోద్ది. కానీ ఇప్పుడు ప్రీమియర్ లీగ్ లాంటి టీమ్స్ ఉన్నాయి, నువ్వు ఇయర్ లాంగ్ ఒక టీముని ఫాలో అవుతున్నావు. సో ఛాన్సెస్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంత ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కూడా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు బీయింగ్ అన్ ఆర్సెనల్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు వచ్చి నువ్వు ఉన్నప్పుడు లీగ్ ఎప్పుడు గెలవలే. సో జర్నీ ఎలా ఉంటుంది అంటే నీకు ఎన్నిసార్లు, చాలాసార్లు చిరాకు వచ్చేసి అమ్మ మా వాళ్ళు గెలవట్లేదు పెట్టట్లేదు అని మానేసే ఛాన్సెస్ కూడా రావచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయా? చాలా ఉంటాయి. ఫుట్బాల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫుట్బాల్ ఇస్ మోస్ట్లీ ప్లేడ్ ఇన్ యూరప్. మనం ఇప్పుడు యూరోపియన్ ఫుట్బాల్ చూస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఛాంపియన్స్ లీగ్లు, యూరోపా లీగ్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు 1:30కి మ్యాచ్లు ఉంటాయి, 12:30 1:30 AM. సో ఇప్పుడంటే మనం కొద్దిగా బజార్ కాలం కాబట్టి నచ్చినట్టు నేను చూస్తా అన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ సమ్వన్ హూస్ యంగ్ ఈస్ వాచింగ్, వాళ్ళకి 1:30 కాడు హాల్లో లైట్ వేసుకొని చూస్తే వాళ్ళు ఇంట్లోంచి వచ్చి జుట్టు పట్టుకొని లాగుతారు. సో దాక్కొని చూసి నీ టీంని వేరే టీము చితక్కొడతాడు చూడు. నువ్వు ఏడ్చుకుంటూ పడుకోవాలనుకున్నా నీకు డిహైడ్రేషన్ వల్ల కంట్లో నీళ్ళు కూడా రావు. ఏడ్చేవారా అలా ఎప్పుడన్నా? ఏడ్చేవారా అంటే చూడిపోతే? ఒకప్పుడు భయాన్ మమ్మల్ని చితక్కొట్టింది ఒకసారి, మరీ దారుణంగా. సో 10-2 2 లెగ్లు కంపేర్ చేస్తే, అండ్ ఇంకా అప్పుడైతే రెండో లెగ్ 10-2 అవగానే కంటిన్యూ నీళ్ళు వచ్చాయి నాకు. ఇంకా 10-2 ఇంకా సో అలా అవుతూ ఉంటాయి. బట్ అయినా సరే ఈ సినిమాలో ఉంటది కదా మన నవాజుద్దీన్ సిద్దికి పట్ కొడితే ఇలా చూడు, ఎలా అంటాడు చూడు, అలాగే మళ్ళీ పొద్దున్న లేచి ఆర్సెనల్ అంతే. సో ఏమవుద్దంటే వన్స్ యూ స్టార్ట్ సపోర్టింగ్ అ క్లబ్, నీకు ఓన్ చేసుకుంటావు. ఇంకా నీకు ఇప్పుడున్న ప్లేయర్స్ లో నీకు చాలా మంది ఇష్టం, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నీకు ఫరక్ పడదు. ఇట్స్ లైక్ పొరా అన్నట్టు ఉంటది.
ఓకే. సో అప్పుడు దట్ జర్నీ ఈజ్ వాట్ ఈజ్ గుడ్ అబౌట్ ఫుట్బాల్. అండ్ క్రికెట్తో పోలిస్తే నీకు ఎందుకు ఇది కొద్దిగా బెటర్ అంటే క్రికెట్లో నీ ప్రతి సీజను అటు ఇటు మారిపోతుంటారు. 2-3 ఏళ్ళకి ఐపీఎల్లో నీకు మెగా ఆక్షన్లు అంటాడు, అది అంటాడు, మొత్తం షఫలింగ్ అయిపోద్ది. సో నువ్వు ఇది కొద్ది ఆడుగా ఉంటుంది. ఫుట్బాల్లో ఏంటంటే నీకు కాంట్రాక్ట్స్, లాంగ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SRHలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. SRHకి భువనేశ్వర్ కుమార్ 11 years హీ ప్లేడ్. హీఈస్ లైక్ అవర్ ఓన్. అవును, చాలా డియర్ టు అస్. హీఈస్ లైక్ భూవి అంటే SRH అన్నట్టు ఉండేది. కానీ వై నౌ హీఈస్ ప్లేయింగ్ ఫర్ RCB ఈస్ నాట్ బికాజ్ సంథింగ్ హ్యాపెండ్, మీన్స్ లైక్ భూవి ఫామ్ కోల్పోవడమో లేకపోతే భూవి కాంట్రాక్ట్ అయిపోవడమో మనం మళ్ళీ రెన్యూ చేసుకోవాలి, ఇవేం కాదు. జస్ట్ లీగ్ ఆక్షన్ ఇలాంటివి ఉండడం వల్ల భూవిని ఆ డైనమిక్స్ ఆ సిచ్యువేషన్ వల్ల వదిలేయాల్సి వచ్చింది. కానీ ఫుట్బాల్లో అలాంటిది ఉండదు. మహా అయితే ప్లేయర్ ఫామ్ పోయాడు, కొత్త కోచ్ కి ప్లేయర్ కి సెట్ అవ్వట్లేదు, 3 ఉంటాయి. ఒకటి పర్ఫార్మెన్స్, 2 మేనేజర్ మారారు, సంథింగ్ వాళ్ళ స్టైల్ మార్చారు అనుకుంటున్నారు అండ్ దిస్ పర్సన్ నో లాంగర్ ఫిట్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఫైనాన్షియల్. దే ఆర్ ఐదర్ దే హ్యావ్ టు సెల్ సమ్వన్ టు మేక్ సమ్ స్పేస్, ఆర్ ఎవడో మంచి బిడ్ వేసాడు, దిస్ ఇస్ యువర్ ఆప్షన్ టు క్యాష్. అంతే. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్, అంటే ద ఛాన్సెస్ ఆఫ్ ద ప్లేయర్ దట్ యూ లవ్ స్టేయింగ్ విత్ ద క్లబ్ ఆర్ మోర్ హైయర్. గాట్ ఇట్. అది మరి అంటే మరి మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆర్సెనల్ లాంటి అల్లిబిత్రి క్లబ్స్ కాకుండా. ఒరే కాదు నీకు ఒకటి చెప్తాను, ఫినిష్ చేయని. ఇది లూజ్ అవుద్దా, తీయొచ్చా బయటికి? ఆర్సెనల్ లాంటి అల్లిబిత్రి క్లబ్స్ కావచ్చా బాయ్? ప్రాపర్టీని ఏం చేయ మాకు, స్టూడియో ప్రాపర్టీ. నువ్వు నా సిస్టమ్ గురించి మాడుతుంటే నేను కంప్లీట్ చేయని. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ టీం ఒకసారి గెలిచిందంటే ఆనందంగా పడుకోగలవు. అలాంటిది ఈడు పుట్టినప్పటి నుంచి ఆ క్లబ్ ఏం గెలవలేదంట. అలాంటి క్లబ్స్ పుట్టినప్పటి నుంచి కాదు, నేను చూడడం స్టార్ట్ అయింది. అదేలే, పుట్టిన తర్వాత గెలిచాం. ఎందుకు ఎవడికి ఉపయోగం, ఇటు చూడడం మొదలెట్లేదు కదా. సో అలాంటి క్లబ్స్ని కాకుండా మీరు ఏ టీంని ఎంచుకుంటున్నారో కొంచెం వివేకంతో ఆలోచించి కొంచెం బాగా ఆడే క్లబ్స్ని, మీకు సూట్ అయ్యే క్లబ్స్ని, మీకు ఆ క్లబ్ చూసే ఆరా ఎలా ఉంటుందో అదంతా సెట్ అయ్యేలాగా ఎంచుకోండి. ఇవన్నీ చెప్పాడు కదా, ఇదేమి పట్టించుకోకండి. అలా చూసుకుంటే ఇంకా నీకు బిజినెస్ ట్రాన్సాక్షన్ లా ఉంటుంది. నువ్వు ఓపెన్ చేస్తే, నువ్వు లీగ్ ఓపెన్ చేసావు, ఫస్ట్ టీమ్ సెకండ్ టీమ్ ఎవరున్నారు, వీళ్ళు ఏదో బాగా ఆడుతున్నారు కదా, నేను వీళ్ళని సపోర్ట్ చేస్తాను అనుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఒక్క సీజన్ సరదాగా చూడండి, మొత్తం నీకు ఏ హైలైట్లు చూడండి, అట్లీస్ట్ లైవ్ కూడా కొద్దిగా ఫాలో అవ్వండి, హైలైట్స్ చూస్తూ ఉండండి. అందులో మీకు ఏ టీం అయితే మీకు పర్సనల్లీ కనెక్ట్ అయిందో, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రీమియర్ లీగే తీసుకుందాం. ఈ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికి 25 games అయినాయి. ఇంకా ఒక్కొక్క టీము 13 games ఆడే స్కోప్ ఉంది. సో ఇప్పుడు మీరు ఫాలో అయినా సరే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మాంచెస్టర్ యునైటెడ్ ఎలా ఆడుతుంది. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు మన ఐపీఎల్లో కూడా మనకి ఇంకా అంత కల్చర్ రాలేదు. దట్ ఇప్పుడు మనకి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు, సిఎస్కే కోచ్, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ప్రతి టీంకి ఒక కోచ్ ఉంటారు కదా, ఆ మేనేజర్ అండ్ ప్లేయర్స్ అనే డైనమిక్ ఒకటి, మేనేజర్ మారితే టీం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఈ డైనమిక్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీరు ఫాలో అవడానికి ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ ఇయర్ లాంగ్ మీరు ఫుట్బాల్ ఫాలో అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఆల్సో కల్చర్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు T20 క్రికెట్ అలవాటు పడినోడికి మేబీ ఫుల్ డోపమిన్ వచ్చేసి ఇలాగ గేమ్స్ ఉండకపోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ టైట్లీ ఫాట్. అప్పుడప్పుడు 0-0 డ్రాలు అవ్వచ్చు, గోల్లే కొట్టకపోవచ్చు, అప్పుడప్పుడు 3-1 ఎంత బాగుంటాయి. అండ్ ఆల్సో 90 minutes దాటిన తర్వాత 85th minute దాటిన తర్వాత గోల్స్ పడతాయి. అది బాగుంటుంది, కొంచెం ఊపు ఉంటుంది, మంచి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది గేమ్లో మాత్రం. అండ్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ లెవెల్లో ఫుట్బాల్ ఆడతారు, టాక్టిక్స్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. సో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వే మంచి స్కోప్ ఉన్న స్పోర్ట్ ఫుట్బాల్ మాత్రం. మన ఇండియాలో ఇంకా అంత స్కోప్ లేదు ఫుట్బాల్కి. ఇట్స్ ఓకే అంటే లైక్ అర్బన్ సిటీస్లో, లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో అబిగఢ్ లాంటి అర్బన్ కిడ్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యి ఉంటారు తప్ప. ఫుట్బాల్ ఇస్ ద మోస్ట్ లైక్ పూర్ మ్యాన్స్ గేమ్.
ఐ అగ్రీ 100% ఐ అగ్రీ. ఫుట్బాల్ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను బాల్ ఉండాలి. అదేలే వచ్చాడరా పెద్ద హీరో. ఇప్పుడు నేనున్నా చిన్నప్పుడు నేను ఇంటర్ స్కూల్ నా టీం ఆడా, బట్ స్టిల్ 2001 నీ చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను టీం కాడా, బట్ స్టిల్ కాకినాడ అలాంటి ఊర్లో బేసికల్లీ ఫుట్బాల్ చూడడం అనే కల్చర్ అంత లేకుండే. నువ్వు చెప్పినట్టే రాత్రి టైంలో చూసే అంత లేకుండే, అంత సీన్ లేదు. సో అలాంటిది ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం హైలైట్స్ చూసే స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చేమో, సో ఫాలో అవ్వచ్చు అనేది నా ఫీలింగ్. బికాజ్ ఆ ఎక్స్పోజర్ వచ్చింది. F1 అయితే సినిమా చూసి అలా చూడడం మొదలు పెడుతున్నారు. ఇది కూడా అలా చూసే స్కోప్ అయితే డెఫినెట్లీ ఉంది అని నా ఫీలింగ్. మంచి ఫీలింగ్. థ్యాంక్ యూ. ఎనీ క్లోజింగ్ థాట్స్? అంతే, ఏం లేదు. యా గైస్, సో దిస్ ఈస్ అంటే మేము జస్ట్ లీగ్స్ ఏమున్నాయి, మీరు ఏ టీమ్స్ ఉన్నాయి ఆ టీమ్స్ని ఫాలో అవ్వచ్చా లేదా అన్న జోన్లోనే మాట్లాడుకున్నాం. మీకు ఇది నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ కొట్టి లైక్డ్ ఇట్ అని కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎస్, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్సెనల్ ఎక్కువ వచ్చినాయి అంటే నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే అలిబిత్తర్ టీం కాబట్టి. సో అలాగా మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారో కింద కమెంట్స్లో ఎక్కువ చెప్తే, ఏ టీంకి ఎక్కువ కమెంట్లు వచ్చినాయో ఆ టీం గొప్ప అనేది మేము పిన్ చేస్తాం కమెంట్ని. సో ది ఓనస్ ఈజ్ ఆన్ యూ. కమెంట్స్లోకి వచ్చేయండి. ఓనస్ యా. సో దాట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మాత్రం, ఎందుకంటే మరి సపోర్ట్ చేయాలి. అండ్ హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. కమెంట్స్ ఉంటుంది కదా, దానికి మీరు ఇలా అన్నారు తోస్తే హైప్ వస్తుంది. ఇటే ఎస్, హైప్ వస్తుంది. హైప్ చేసేయండి. దిస్ ఈజ్ లాకర్ రూమ్, ఏ తెలుగు స్పోర్ట్స్ కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. బాయ్. అదర్స్.